12 సంవత్సరాలు 12 సంవత్సరాల ముందు 3 సంవత్సరాలు తను వెంట పడ్డాడు, నన్ను ప్రేమించు అని చెప్పి కూడా శిల్ప వెంట పడ్డాడు. దాని తర్వాత ప్రేమించిన ఆ తర్వాత కూడా తను 2015లో వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నట్టు మనకి తెలుస్తుంది. అలాగే సో వీళ్ళిద్దరి పరిచయం ఎక్కడ ఏర్పడ్డదంటే సో త్రినేని అని చెప్పి సీరియల్లో కూడా వీళ్ళిద్దరి పరిచయం ఏర్పడ్డది. సో ఆ త్రినేని మూవీలో కూడా వీళ్ళిద్దరు కలిసి నటించారు. సో అంతకు ముందే పవిత్ర అక్కడ సంబంధించి కూడా ఒక కెమెరామ్యాన్, అసిస్టెంట్ కెమెరామ్యాన్తో కూడా తను ఆ రిలేషన్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దాని తర్వాత కొత్తగా ఆ ఇండస్ట్రీకి వచ్చిన ఆ చందు అప్పుడే పరిచయం కావడంతో అతి కొన్ని ఆ రోజుల్లోనే చందు ఒక మంచి స్థాయికి ఎదగడం, ఆ సందర్భాల్లోనే వీళ్ళిద్దరికి రిలేషన్ ఏర్పడినట్టయితే మనకి తెలుస్తుంది. ఆ రిలేషన్ కాస్త పెళ్లి చేసుకున్నామంటూ కూడా సీరియల్ ఇండస్ట్రీలో కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నట్టు కూడా ఈ సీరియల్లో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఎలాంటి పని పాట లేకుండా, అంటే ఎలాంటి పని చేయకుండా గతంలో చందు ఊకే తాగొచ్చి శిల్ప అనే వాళ్ళ భార్యను కూడా చాలా ఇబ్బంది పెట్టేవాడు. సో నైట్ పూట తాగొచ్చి కొట్టేవాడు, అలాగే నన్ను డైవర్స్ కావాలని చెప్పి కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళని చెప్పి కూడా మన చందు వైఫ్ శిల్ప చెప్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మనందరం చూస్తున్నాం కూడా, తను ఇంటర్వ్యూస్ మనం చూస్తుంటే తను చెప్తుంది తన పడ్డ బాధలు, తను పడ్డ ఆవేదన. సో కేవలం చందు చనిపోవడానికి కారణం కూడా పవిత్రనే అంటూ కూడా ఆ చందు వైఫ్ చెప్పడం మనం చూస్తున్నాము. సో చందుకు కూడా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి సో ఆ తల్లి ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. సో మీకు చందు చివరిగా అసలు ఎవరితో చాట్ చేశారు, ఏమని చాట్ చేశారో కూడా మీకు నేను చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. సో మనం చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ మనం చూడొచ్చు పవిత్ర అలాగే చందు. సో మీకు నేను చందుని చూపిస్తా. ఆ యాక్టర్ చందు తిను సీరియల్స్ లో కూడా తను విలన్ క్యారెక్టర్స్ బాగా చేస్తూ ఉంటారు. సో ఇంకో విషయం ఏంటంటే సో తిను సూసైడ్ చేసుకుంది కూడా పవిత్ర ఇంట్లో, అంటే అల్కాపురిలోని ఒక ఫ్లాట్ లో వీళ్ళిద్దరు కలిసి నివాసం ఉంటున్నట్టయితే తెలుస్తుంది. అదే ఫ్లాట్ లో తను సూసైడ్ చేసుకున్నట్టు మనకైతే తెలుస్తుంది. సో మనం మీకు క్లారిటీగా నేను చూపించే ప్రయత్నం చేస్తా. సో ఎవరితో చాట్ చేశాడు, సో ఏమని చాట్ చేశారో చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. సో వాళ్ళతో అంటే చందు చనిపోకన్నా ముందు చేసిన చాటింగ్ అనమాట ఇదంతా. చందు చనిపోకన్నా ముందు చేసిన చాటింగ్ ఇదంతా అనమాట. సో చూడొచ్చు ఇక్కడ, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి కూడా చందు మెసేజ్ పెట్టడం మనం చూస్తున్నాము. సో ఎక్కడికి అని చెప్పి కూడా వాళ్ళ ఫ్రెండ్, అంటే చందుకు సంబంధించిన కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్తో కూడా తను చాట్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. సో ఇక చాలు ఈ జన్మ, బట్ ఎవరికి చెప్పకండి అని చెప్పి కూడా ఒక మెసేజ్ చేశాడు. సో వద్దు వాళ్ళ మాట్లాడకు చందు, మనం కలిసి పని చేశాము, నాకు నువ్వు బాగా తెలుసు, నేను అందుకే నిన్ను పలకరిస్తుంటే పదే పదే అని చెప్పి కూడా వాళ్ళ మెసేజ్ మనం చూస్తున్నాం. అలాగే నేను వెళ్తేనే కరెక్ట్, లేదా నేను పిచ్చోడిని అయిపోతా, లేక డ్రంకర్ అయిపోతా, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాను అని చెప్పి కూడా చందు చెప్తున్నా. అంటే నేను ఒకవేళ సూసైడ్ చేసుకోకుంటే నేను ఉంటే కనుక సో నా ఇంట్లో వాళ్ళని నేను ఇబ్బంది పెడతాను, నేను తాగి పిచ్చోని అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి కూడా ఈ మెసేజ్ లో మనం చూడొచ్చు. అలాగే దాన్ని కూడా రిప్లై, వద్దు మేము అంతా లేమా, వద్దు అలా ఇంకోసారి మాట్లాడకు అంటూ కూడా వాళ్ళు ఆ మెసేజ్ పెట్టడం మనం చూస్తున్నాం. మీకు ఒక ఎమోజీ పెట్టడం మనం చూస్తాం, ఏడుపు సింబల్, అలాగే దండం పెట్టడం మనం చూస్తున్నాము. దాని తర్వాత కూడా ఇంకా చాటింగ్ ఉంది. మొత్తం 7 పేజీల స్క్రీన్ షాట్ అయితే మనకి వచ్చింది. సో చూద్దాం. పిచ్చి ఆలోచనలు వద్దు చందు, ఆమె అంటే నీకు ఇష్టం, కానీ నువ్వు ఇలా వెళ్ళిపోతే పిల్లల పరిస్థితి ఎవరు చూస్తారు చెప్పు, అర్థం చేసుకో, నీకు ముందు పెళ్ళయింది కదా, ఆమె ఏమవ్వాలి అని చెప్పి కూడా ఈ యొక్క రిప్లై రావడం మనం చూస్తున్నాం. ఇబ్బంది పెడితే సారీ, ఒకసారి కాల్ చేయనా అని చెప్పి కూడా వీళ్ళు చందుకు మెసేజ్ చేశారు. సో కాల్ చేసినాక కూడా వాళ్ళిద్దరు కలిసి 14 మినిట్స్ మాట్లాడుకున్నట్టయితే మనకి ఇక్కడ నైట్ లెవెల్ 14కి కూడా 14 మినిట్స్ మాట్లాడుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఓకే బిజీనా, టేక్ కేర్ అంటూ కూడా పిచ్చే ఆలోచనలు చేయక చందు, యాదవ్ అంటే ధైర్యం కదా, సో పిరికి మాటలు మాట్లాడకు, నువ్వు పాడైపోయావు, బాగా అప్పటిలాగా లేవు అంటూ కూడా ఒక రిప్లై రావడం మనం చూస్తున్నాము. దాని తర్వాత కూడా మళ్ళీ ఆ కాల్ పోయింది 9 మినిట్స్, అంటే 9 మినిట్స్ వాళ్ళిద్దరు కాల్ మాట్లాడుకున్నారు. దాని తర్వాత మీకు ఇంకో స్క్రీన్ షాట్ చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. సో ఇంకో స్క్రీన్ షాట్ చూడొచ్చు. సో జాగ్రత్త అండి అని చెప్పి కూడా చందు రిప్లై ఇచ్చాడు. సో దాని తర్వాత కూడా మెసేజ్ వచ్చింది, చందు నేను డిప్రెషన్ లో ఉన్నా, నాన్న పోయాక అందుకే అన్ని మానేసా, కొంచెం మార్పు కోసం ఏదో అలా బయటికి అందరికీ హెల్ప్ చేస్తున్నా, నాకు తెలుసు మనం బాగా ఇష్టపడే వాళ్ళకి ఏమన్నా అయితే బయటికి రావలేం, నువ్వు డిప్రెషన్కి మాత్రం వెళ్ళకు, ఏడవకు, ఆలోచించు, సో ధైర్యంగా ఉండు, సో మనం ఏం పని చేయలేకపోతాం, అంటే డిప్రెషన్లో పోతే మనం ఎలాంటి పనులు చేయలేకపోతాం అని చెప్పి కూడా ఈ యొక్క మెసేజ్ చూస్తున్నాము. సో ఏడవకు, ఎక్కువ ఆలోచించకు, మనం ఏ పని చేయలేం, టైంకి తిను, దేవుడు మళ్ళీ నిన్ను చల్లగా చూస్తాడు అని చెప్పి కూడా ఈ యొక్క మెసేజ్ మనం చూస్తున్నాము. దాని తర్వాత కూడా ఇక్కడ రిప్లై, అంటే చందు నుంచి కూడా రిప్లై వచ్చింది, నేను వెళ్ళిపోతాను అని చెప్పి కూడా తను మైండ్ డైవర్ట్ చేయడానికి చూస్తుంది. అంటే ఏం కాదు, ఇంకా ఉండు, పిల్లలు ఉన్నారు, నీకు ఇంకా లైఫ్ ఉంది, సో ఇంకా నువ్వు మంచిగా
అన్నీ మర్చిపోతాం కానీ నువ్వు డిప్రెషన్లో మాత్రం అస్సలు వెళ్ళకు అని చెప్పి కూడా ఈ చాటింగ్లో మనం చూస్తున్నాం. అయినా కూడా ఆ చందు డిప్రెషన్కి వెళ్ళాడనే మనం చెప్పుకోవచ్చు. సో నేను వెళ్ళిపోతాను అంటూ కూడా చందు మళ్ళీ అదే మెసేజ్ చేశాడు. సో దాని తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం అంటూ కూడా ఇక్కడ రిప్లై వచ్చింది. సో ఇక చాలు ఈ జన్మ బట్ ఎవరికి చెప్పకండి అంటూ కూడా చందు మెసేజ్ మనం చూస్తున్నాం. సో చూడొచ్చు అంటే చందు చనిపోకన్నా ముందు చివరి క్షణాల్లో కూడా తను చాటింగ్ కూడా ప్రతి ఒక్క చాటింగ్ నేను వ్యూస్ మీ అందరికీ చూపించడం జరుగుతుంది. సో ఆల్రెడీ తను డిప్రెషన్ అంటే ఈ చాటింగ్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తను ఎంత ప్రేమించాడో అని కూడా. సో ఈ చాటింగ్ బట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. చందు అసలు ఆ పవిత్ర మరణాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నాడనే చెప్పొచ్చు. తను అల్కాపూర్లో ఉన్న తన ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి కూడా సో నేను బెంగళూరుకి బయలుదేరుతా అని చెప్పి కూడా ఫ్రెండ్స్కి అలాగే సెక్యూరిటీ కూడా చెప్పేది. సో నేను కొంచెం రెస్ట్ తీసుకొని వచ్చాక కూడా నేను బెంగళూరుకి బయలుదేరుతా అని చెప్పి కూడా ఆ చందు సెక్యూరిటీతో అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పినట్టయితే సమాచారం ఉంది. సో కొద్దిసేపటి తర్వాత కూడా చందుకు ఎన్నిసార్లు వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసినా కూడా చందు కాల్ లిఫ్ట్ చేయకపోవడం. సో మనస్తాపానికి గురై ఉన్నాడు చందు కాబట్టి సో ఎన్నిసార్లు కాల్ చేసినా ఆ చందు కాల్ లిఫ్ట్ చేయకపోవడం. సో దీనికి సంబంధించి కూడా వెంటనే ఆ చందు ఫ్రెండ్స్ అందరూ అసలు ఆ ఫ్లాట్ కి కూడా వెళ్ళడం జరిగింది. సో ఫ్లాట్ కి వెళ్ళిన తర్వాత కూడా చందు ఎన్నిసార్లు ఆ డోర్ నాక్ చేసినా కూడా డోర్ ఎంత కొట్టినా కూడా ఆల్రెడీ చందు అప్పటికే తను ఉరేసుకొని ఉన్నాడు. సో ఆల్రెడీ అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వాచ్మెన్ కూడా పిలవడం జరిగింది. సో వాచ్మెన్ పిలిచి వచ్చిన తర్వాత కూడా డోర్ ఎన్నిసార్లు నాక్ చేసినా కూడా అప్పటికే ఆ చందు ఫ్యాన్ కి తను ఉరేసుకోవడం మనం చూస్తున్నాము. సో వీళ్ళు ఆ వెంటనే డోర్ ఓపెన్ చేసి డోర్ పగలగొట్టి కూడా లోపలికి వెళ్ళిన వెంటనే అప్పటికే చందు జారిపోయినట్టు మనకు తెలుస్తుంది. అప్పటికే తను ఆ ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. అయినా సరే ఆ చందుకు సంబంధించిన ఫ్రెండ్స్ కూడా అంబులెన్స్ని బుక్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లే సమీపంలో కూడా తను అంటే బతికించే ప్రయత్నం అయితే చేశారు. కానీ చివరికి ఆ జారిపోయాడని చెప్పుకోవచ్చు. తన ఆత్మకి శాంతి కోరాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నా. సో ఎందుకంటే చిన్న ఏజ్లో కూడా తను చనిపోవడం జరిగింది. ఇక్కడ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. అలాగే ఇలా సూసైడ్ చేసుకోవడం మాత్రం ఒక రకంగా తప్పే అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యూవర్స్ కి కూడా నేను చెప్తున్నా ఈ ఇష్యూ పక్కన పెడతా కానీ సూసైడ్ మాత్రం అస్సలు చేసుకోకండి. సూసైడ్ ఒకటే మార్గం కాదు. మనం నమ్ముకొని మన కుటుంబాలు, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మనల్ని ఇష్టపడే వ్యక్తులు ఉంటారు కాబట్టి సో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరు సూసైడ్ చేసుకోకండి. సో ఒకటి కాకుంటే మన లైఫ్లో ఇంకొకటి వస్తుంటుంది కానీ మీరు ప్రయత్నం చేయండి. సో పోయేది ఏముంది, బానిస బతుకులు తప్ప. నీ అమ్మ బయటికి రా, వెతుకు, కొట్లాడి చూడు, దాని ఆనందం ఏదో తెలుస్తుంది అంటారు కదా. సో ఎవరు సూసైడ్ చేసుకోకండి. సో మీకు సంబంధించిన వ్యక్తులు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే మీరు అనుకున్న గోల్స్ కూడా రీచ్ అవుతారు. సో ఆపద వచ్చిందని చెప్పి మీరు అక్కడే స్టాప్ అయితే కాదు, ఇంకా బయటికి వెళ్ళు. సో తిరుగు. సో నువ్వు ప్రయత్నం సాధించే వరకు తిరుగు. తప్పకుండా నీ విజయాన్ని ఆ గోల్ని రీచ్ అవుతామని చెప్పి కూడా కోరుకుంటున్నాను నేను. సో ఇది ఆ పవిత్రకి అలాగే ఆ చందుకు సంబంధించి తను చనిపోకన్నా ముందు ఏమైంది, అసలు ఆ చాటింగ్ లో ఏముంది, సో చందుకి ఆ పవిత్రకి ఎప్పుడు పరిచయం ఏర్పడ్డది, అలాగే చందు ఆ శిల్ప అంటే తన మొదటి భార్య వాళ్ళిద్దరు ఎప్పుడు లవ్ చేసుకున్నారు, సో వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ అయితే చెప్పడం జరిగింది. సో ఇది వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ నేను కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్.